హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఎఫ్ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ. ఈరోజైతే నేను ఒక స్వీట్ రెసిపీతో వచ్చాను. అదేంటంటే నాకు ఎంతో ఇష్టమైన సేమియా అనమాట. అది కూడా పంచదారతో కాదు ఫ్రెండ్స్, ఓన్లీ బెల్లంతోనే ఎలా చేయాలో మీకు ప్రాసెస్ చెప్తా. ముందుగా ఏంటంటే మూగిడి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ మాడిపోలేదు ఫ్రెండ్స్, అవి ఓన్లీ బ్లాక్ అనమాట. బ్లాక్ కిస్మిస్ అవి, అందుకని బ్లాక్ కలర్లో ఉన్నాయి. అవి కూడా వేయించుకున్న తర్వాత సేమియా కూడా గోల్డెన్ కలర్లో వచ్చిందాక వేయించుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ మనం తిప్పితేనే మంచిగా ఈవెన్గా ఫ్రై అవుతాయి, లేకపోతే అడుగునే మాడిపోయి పైన ఏమో వైట్గా ఉంటాయి. ఈవెన్గా తిప్పండి, మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. తర్వాత నేను ముందుగానే సగ్గుబియ్యం అనేవి నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. మనం చేసుకునే ముందు పావుగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇందాక డ్రై ఫ్రూట్స్ అన్నాను కదా, వాటితో పాటు ఈ ఖర్జూరం కూడా మనం యాడ్ చేసుకోవాలి. తినేటప్పుడు క్రంచీగా చాలా బాగుంటాయి ఇవన్నీ. ఇంకా ఉంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, అది కూడా మీ ఇష్టం. ఇంకొకటి ఏంటంటే మనం పాలు, నేనైతే 1 లీటర్ తీసుకున్నా ఫ్రెండ్స్. పాలు ఒక పక్క పెట్టుకున్నాను. ఇంకో పక్క ఏంటంటే బెల్లం అంతా చితగొట్టుకొని 1 టీ గ్లాస్ వాటర్ పోసుకొని పక్కన పెట్టేశాను. హీట్ అవుతుంది అది. తర్వాత ఈ పాలు మరిగిన తర్వాత అందులో సగ్గుబియ్యం పోసి తిప్పుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే గడ్డలుగా ఉండి మంచిగా ఉడకవన్నమాట. ఒకసారి తిప్పుకుంటే అవే ఉడికిపోతాయి. ఇంతలో బెల్లం అనేది మంచిగా ఈవెన్గా కుక్ అయింది. కుక్ అయిన తర్వాత ఇది కూడా ఇంకో పక్క ఏంటంటే సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి. ఎంతో ఈజీ ఫ్రెండ్స్. ఈ సేమియా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ సేమియా కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ అట్లా వదిలేయొద్దు, ఎందుకంటే అవి మళ్ళీ అతుక్కుపోయి చికాగ్గా గట్టిగా అయిపోతుంది. సో ఎమ్మటనే తిప్పండి, తిప్పితే మంచి కుక్ అవుతాయి. నేను చేసే సేమియా ఎప్పుడు స్టిక్కీ అవ్వదు ఫ్రెండ్స్. మీరు చేయండి ఈ ప్రాసెస్లో, ఖచ్చితంగా ½ అన్ అవర్ అయినా సరే అస్సలు స్టిక్కీ అయ్యి చిక్కబడదనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లాస్ట్లో కొంచెం చల్లారిన తర్వాత ఈ బెల్లం పాకాన్ని అందులో పోసుకోవడమే. స్టిక్కీ లేకుండా ఎంతో మంచిగా ఉండే బెల్లం సేమియా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. నేనైతే డ్రై ఫ్రూట్స్ అందులో వేయను ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం తినడానికి వేరే బౌల్లో తీసుకుంటామో అందులోనే యాడ్ చేసుకుంటాను. అప్పుడు క్రంచీగా ఉంటాయి, తినడానికి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నాకైతే ఇలా ఇష్టం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.